ముఖ్యంగా నిన్న మొన్న మీరు ఆల్రెడీ మీడియాలో అది రిపోర్ట్ అయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ సిటీని, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఒక డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాలన్న ఒక ఫుల్ కమిట్మెంట్తో మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సిటీ 450 ఏళ్ల చరిత్ర గల ఈ నగరం ఎప్పుడు కూడా శాంతి సామరస్యాలకు, అభివృద్ధికి, అనేక వర్గాలు కమ్యూనిటీస్ కలిసి ఉండే ఒక సామరస్యపూర్వక వాతావరణానికి పెట్టింది పేరు. అట్లాగే ఇది చారిత్రాత్మక నగరం, అతి పెద్ద చరిత్ర ఉంది దీనికి. సో దీని వైభవాన్ని, చారిత్రక వైభవంతో పాటు ఇప్పుడు వస్తున్న అభివృద్ధి కూడా వాటిని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా పోలీసింగ్ ఉండాలంటే సమాజంలో యువశక్తి కానీ ఇవన్నీ నిర్వీర్యం చేసే ఈ డ్రగ్స్ లాంటివి పూర్తిగా నిర్మూలించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక. ఆ విధంగా వారి ఆదేశాలు ఏంటంటే డ్రగ్ ఫ్రీ సిటీ చేయాలి, డ్రగ్ ఫ్రీ స్టేట్ ఇన్ఫ్యాక్ట్, బట్ అందులో సిటీ మనకు చాలా ముఖ్యం కాబట్టి డ్రగ్ ఫ్రీ సిటీ చేయాలన్నారు వారు. దీంట్లో భాగంగానే పక్క కమిషనరేట్స్ అయిన సైబరాబాద్, రాచకొండ, వీళ్ళతో మా కొలీగ్స్ అక్కడ కమిషనర్స్తో వారు కూడా కొత్తగా నియమితులయ్యారు. మేమందరం ఒక కోఆర్డినేటెడ్గా సమన్వయంతో పనిచేసి ఈ డ్రగ్స్ని ఇక్కడ లేకుండా చేయడం అనేది మా ప్రధాన ఉద్దేశంగా, మిగతావన్నీ డ్యూటీస్ చేస్తూ బేసిక్ పోలీసింగ్ అందిస్తూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ, ఈ సమస్య ఏదైతే డ్రగ్స్ అనేది జనరల్గా అన్ని వర్గాల్ని అఫెక్ట్ చేసేది, ఒక ఉన్నత వర్గాలు డబ్బులున్న వాళ్ళకే కాదు, అడిక్ట్ అయితే ఎవరినైనా, ఎందుకంటే అన్ని రకాల డ్రగ్స్ మనకు దొరుకుతున్నాయి ఇప్పుడు. చీప్ డ్రగ్స్ నుంచి హైయెస్ట్ LSD విచ్ ఆర్ వెరీ కాస్ట్లీ సైకోట్రాపిక్ డ్రగ్స్ వరకు అవి అక్కడక్కడ దొరుకుతున్నాయి. గాంజా చాలా పెద్ద ఎత్తున ఉంది, దీన్ని నిర్మూలిస్తాం. ఈ సందర్భంగా మీ ద్వారా నేను తెలియజెప్పేది ఏంటంటే డ్రగ్ ముఠాలు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్స్ గత కమిషనర్స్ ఆధ్వర్యంలో చాలా పట్టుకున్నారు, మంచి వర్క్ జరిగింది, దాన్ని కొనసాగిస్తూ. కానీ ఒకటి చెప్పదలుచుకుంటే ఏంటంటే ఈ డ్రగ్ ముఠాలు, డ్రగ్ను ప్రోత్సహించే వాళ్ళు దయచేసి యూ ప్యాక్ ఆఫ్, లీవ్ అవర్ సిటీ, యూ లీవ్ అవర్ స్టేట్. వీఆర్ నాట్ గోయింగ్ టు టాలరేట్ యూ హౌఎవర్ బిగ్ యూ ఆర్. సో యూ ప్యాక్ ఆఫ్, గో ఆఫ్ ఫ్రమ్ హియర్. We don't bother where you go, but you don't have a place here. ఈ దీంట్లో భాగంగా ఈ డ్రగ్స్ ఎక్కడైతే ఎక్కువగా ఈ ఇన్సిడెన్స్ ఆఫ్ డ్రగ్స్ అబ్యూజ్ ఉంటుందో ఆ ప్లేసెస్, ఆ స్థలాలైన పబ్స్, హై అండ్ బార్స్ అండ్ రెస్టారెంట్స్, ఫామ్ హౌసెస్, తర్వాత మనకు దృష్టిలోకి వస్తుంది అంటే సినీ ఫీల్డ్లో కూడా అది కొంచెం విరివిగా అలవాటు ఉందని. సో ఈ పబ్స్ యాజమాన్యం కానీ, రెస్టారెంట్స్ వాళ్ళు కానీ, ఫామ్ హౌసెస్ అరౌండ్ ద సిటీ కానీ దయచేసి మీరు ఈ కార్యక్రమాలకు కనుక ఇటువంటి ఇల్లిసిట్ వ్యవహారాలు చేస్తే కఠినంగా శిక్ష ఉంటుంది. మేము ఉక్కుపాదం మోపబోతున్నాం. ఆల్రెడీ హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వేలునకుండా పోలీస్ శాఖ చాలా కృషి చేస్తుంది. కానీ పూర్తిగా దీన్ని రూట్ అవుట్ అంటే కూకటి వేళ్లతో సహా పెకలించమన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. సో దాని ప్రకారము మేము నడుచుకుంటాం. ఇండస్ట్రీ, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అని ఇందాక చెప్పుకున్న ఇండస్ట్రీ పెద్దలు, వాళ్ళ ఛాంబర్స్ ఉంటాయి, ఫిల్మ్ ఛాంబర్స్ వాళ్ళు, నా విజ్ఞప్తి ఏంటంటే మీటింగ్స్ పెడతాం వాళ్ళతో కూడా. వాళ్ళందరూ కూడా ఈ ఏదైతే చిన్నపిల్లల వ్యవహారంలాగా కొంతమంది ఈ సినీ వర్గాల వాళ్ళు దీన్ని ప్రోత్సహిస్తూ ఆ రకమైన పార్టీలు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి బయట డిమాండ్ ఉంది కాబట్టి, డిమాండ్ ఉంటే సప్లై ఉంటుంది. సో ఇఫ్ దెర్ ఇస్ నో డిమాండ్ దెర్ విల్ బి నో సప్లై. సో హౌ టు మేక్ దట్ దెర్ ఇస్ నో డిమాండ్? ఇట్ ఈస్ బై ఎడ్యుకేటింగ్. అఫ్ కోర్స్ ఇఫ్ దే డోంట్ లిసన్ విల్ పనిష్ దెమ్. డెఫినెట్లీ దెర్ ఈస్ అ లా, ఇట్ విల్ క్యాచ్ అప్. బట్ ముందు వినగలిగినంత వరకు సినిమా పెద్దలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, అట్లాగే పబ్ యాజమాన్యాల సంఘాలు కూడా ఉండొచ్చు, అవన్నీ నేను చూస్తాను. దయచేసి మీలో మీరు మీటింగ్స్ పెట్టుకోండి. యూ ప్లీజ్ స్టాప్ దిస్. Our city should be clean, neat, livable. Don't make it, it's a very dangerous thing. So that నా విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్స్ జరుగుతుందో, ఎక్కడైతే వీటికి ప్రోత్సాహం లభిస్తుందో అక్కడ ఉన్న పెద్దలు వాళ్ళు చొరవ తీసుకోవాలి. వాళ్ళు చొరవ తీసుకునే విధంగా మేము కూడా అడుగులు వేస్తాం. వాళ్ళని కలుపుకొని ఖచ్చితంగా అన్ని వర్గాల్లోనూ. ఇప్పుడు ఇందాక పబ్స్
రెస్టారెంట్స్ అంటే అన్ని పబ్స్ అన్ని రెస్టారెంట్స్ దుర్మార్గంగా డ్రగ్స్ చేస్తాయని కాదు, దయచేసి అర్థం చేసుకోండి. అట్లాగే సినిమా వర్గాలు ఉన్నాయంటే మొత్తం అందరూ అట్లని కాదు, ఎక్కడ కాదు, ఎక్కడైనా మంచి ఉంటుంది చెడు ఉంటుంది. కానీ ఇన్సిడెంట్స్ అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఈ పెద్దలు, అందులో చాలా మంచి వాళ్ళు ఉన్నారు అక్కడ కూడా, మంచిగా పబ్స్ని జాగ్రత్తగా చట్ట ప్రకారం నడుపుకుంటూ చట్ట ప్రకారం వచ్చిన లాభాలతోనే తృప్తి పడే పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు. వీళ్ళు కొంచెం ముందుకు రావాలి. పోలీసులు చూసి చూడకుండా పక్కన జరుగుతుంది, అది పోలీసుల పని, మాకెందుకులే ఉండకూడదు. సో ఇన్ఫర్మేషన్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని గట్టిగా పెడతాం. దీన్ని మేము రాబో రోజుల్లో మిగతా ఏదైతే స్ట్రిక్ట్ అండ్ ట్రాన్స్పరెంట్ పోలీసింగ్తో పాటుగా డ్రగ్స్ మీద పూర్తి ఫోకస్ పెట్టబోతున్నాం. చివరగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఈ మధ్యలో ఒక రకమైన అవహేళనకు గురైంది. దానికి నేను అనుకుంటున్న కారణం, నేనంటే చాలామందితో ఇంటరాక్ట్ అయినప్పుడు మా వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనగానే డిస్టింక్షన్ అంటే ఆ తారతమ్యం ఏదైతే ఉందో అది తెలియక అందరితో ఫ్రెండ్లీ ఉండడం అనే ఒక దానివల్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఒక అవహేళనకు గురైన భావనగా రావచ్చు. నేను స్పష్టంగా మీకు చెప్పదలుచుకుంటున్నాను మిత్రులారా. సో వీ విల్ బి ఫ్రెండ్లీ విత్ లా అబైడర్స్. చట్టాన్ని గౌరవించే వాళ్ళతో మేము చాలా స్నేహపూర్వకంగా ఉంటాం. వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకు వెళ్తాం.